అదే ఇవాళ సివై నాగరాజన్ ఇవాళ కాసేపటి క్రితం అరెస్ట్ కూడా చేశారు ఈ కేసులకు సంబంధించి. అంటే కేసులు కట్టి 4-5 రోజుల తర్వాత ఇవాళ అరెస్ట్ చేశారు. ఏమిటి పరిణామం సార్? ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ తప్పు చేస్తే ఇమీడియట్గా లెక్చరర్ని అడుగుతారు, అతను ఎప్పటి నుంచి అలా ఉన్నాడు, మీరేం చేస్తున్నారు, ముందు అతని మీద యాక్షన్ తీసుకుంటారు. అసలు ఒక స్కూల్లో తప్పు జరిగితే పోలీసుడు ఆ స్కూల్ మొత్తాన్ని మూసేసి ఆ ప్రిన్సిపల్ని, ఆ టీచర్ని, ఆ స్టూడెంట్ని మొత్తాన్ని తీసుకెళ్తారు. ఇక్కడ ఒక సిఐ తప్పు చేశాడని వీళ్ళెలా నిర్ధారిస్తారు? టాస్క్ ఫోర్స్ హోటల్లో జరిగిందని జడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు కదా. అదే మాదిరిగా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలి కదా. కానిస్టేబుల్ చేతిలో జరిగింది కదా. సో లేకపోతే ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు అనాథరైజ్డ్ డెడ్ బాడీ అని ఎలా డిసైడ్ చేస్తారు? ఆకలితో చనిపోయిందా, హార్ట్ అటాక్తో చనిపోయిందా? కాదు కదా, ఒంటి మీద గాయాలు ఉన్నాయి కదా, ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేయాలి కదా. మరి అప్పుడు మున్సిపాలిటీ అధికారులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? అప్పుడు యూనిఫామ్లో డ్యూటీలో ఉన్న వాళ్ళు అది వారిని పట్టుకున్నారా? సో ఇలాగా తప్పంతా ఒక పెద్ద బృందం చేసేసి ఒక వ్యక్తినే బలిపశువు చేయడం కూడా ధర్మం కాదు సార్. ఎందుకంటే నాగరాజు గారు కూడా క్యాస్ట్ బై కాపు అనుకోండి, క్యాస్ట్ బై కాపు కాబట్టి, ఇక్కడ కాపు వర్సెస్ కాపు కాబట్టి ఆయనపై ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతను బలిపశువు చేస్తున్నారని అనుకోవచ్చా సార్? 100% సార్. అతను వచ్చాక కృష్ణలంకలో ఒక డిసిప్లైను, ఒక గంజాయి తాగిన వాళ్ళు భయపడిపోవడం, అమ్మో బయటకు వస్తే నాగరాజు చేతిలో దొరికామా సత్యామే అనే ఒక భయాన్ని కల్పించి 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ క్లాస్ పిల్లలు తల్లిదండ్రులే నాగరాజు గారి దగ్గరికి పంపించి మందలించండి సార్, మీరు కొడితేనే వాడికి భయం ఉంటుంది సార్, లేకపోతే అలివు కావట్లేదు సార్ అనే పరిస్థితి కృష్ణలంక వాతావరణంలో ఉండి రాత్రి సాయంత్రం 6-7 అయ్యేటప్పటికి ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితిలోంచి అర్ధరాత్రులు అపరాత్రులు కూడా అతను యూనిఫామ్లో చక్కగా తిరిగి, ఎందుకంటే మీరు చూసినారు ఈ మధ్య నెల్లూరులో ఈ గంజాయి తాగిన వాళ్ళని ఒక వ్యక్తి ఆపుతుంటే గంజాయి తాగిన వాళ్ళందరూ ఆ కమ్యూనిస్ట్ లీడర్ని చంపేసినారు. మీరు వినుంటారు కదా నెల్లూరులో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్. సో అట్లాంటి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్ కూడా గజగజ వణికినారు. సార్ వాళ్ళకి తెలియదు సార్, 10 మంది వచ్చేస్తారు సార్, మనల్ని చంపేస్తారు సార్, వాళ్ళకి తెలియదు సార్. మనమే భయపడిపోతే అక్కడ ప్రజలు ఎలా ఉంటారు? మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి, ఒకరికి 4 పోదాం, ఏం అవుతుంది, ఏం కాదులే అని అక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు రేల కొట్టడం ఎప్పుడైతే బిగిన్ చేసినారో ఒక భయం అనేది వాళ్ళలో కలిగి పిల్లలు ఎక్కడికక్కడ స్తబ్దైపోయి ఆ ఏరియా అంతా ప్రశాంతంగా ఉంది. అంటే అతన్ని రెచ్చగొట్టేస్తారన్నమాట, నువ్వు చాలా బాగా చేస్తావు, నువ్వు కాబట్టి చేసావు ఈ కృష్ణలంకని. అతను అప్రిషియేట్ చేసి ఇంకా అప్రిషియేట్ చేస్తే అతను ఇంకా బాగా పనిచేస్తుంటాడు. కొట్టడం తప్పు కాదు అన్నట్టుగా వీళ్ళే ప్రోత్సహించినారు. అక్కడున్న పరిస్థితికి దెబ్బకే దెయ్యం వదిలే పరిస్థితి నెలకొనింది. దెబ్బ పడింది, ఆ పిల్లలకి భయం లేదు. ఆఖరికి ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళ మేనల్లుడిని అతనికి ఇచ్చినప్పుడు ఎవరితో ఫోన్ చేయించలేదు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మ వీడు గంజాయి వల్ల దారి మళ్ళిపోయాడు, మనం కొట్టినా వాళ్ళకి దెబ్బలు ఆనవు, పోలీసు వాడు దెబ్బకే వాడికి భయం ఉంటుంది, అలా కొడితేనే మారతాడు అని వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ చంపేస్తాడు అని వాళ్ళు అనుకోలే. ఆయన కూడా చంపేయాలని చంపేసినాడా, కొడితే చనిపోయాడా, ఆయన వల్ల చేసినారా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏమైనా చేసినారా, ఆయనకేం సంబంధం, ఇవన్నీ మనకు తెలియదు కదా. అయితే ఇక్కడ మేడం, ఇక్కడ ప్రధానంగా టాస్క్ ఫోర్స్ అనేది ఎప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ అండర్లోనే ఉంటుంది. వాళ్ళు సిఐ అండర్లో పనిచేసే వ్యవస్థ కాదు అది. మరి ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో సాయికృష్ణని లిఫ్ట్ చేశారు, తర్వాత ఎక్కడెక్కడో తిప్పారు అనేది రకరకాల ఆరోపణలు, వాదనలు వస్తున్నాయి. సో ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు లిఫ్ట్ చేసినటువంటి నిందితుడిని విషయంలో జరిగినటువంటి కేసుకు సంబంధించి బాధ్యత వహించాలి అంటే ఎవరైనా వహించాలి అనేది కమిషనర్ ఆఫ్ పోలీస్ వహించాలి. కానీ అతన్ని కాపాడేందుకే ఇక్కడ నాగరాజుని బలి చేశారా అనే ఒక వాదన కూడా ఉంది. నాగరాజు గారిని కూడా బలి చేసే ధైర్యం ఈ ప్రభుత్వం చేయదు సార్, 100%. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ తాత్కాలికంగా అతను అరెస్ట్ చేస్తారేమో కానీ అతను నోరు విప్తే ఎంతమంది బతుకులు బయటకు వస్తాయో అవతల పైన ఆఫీసర్లకి, ఆ పైన ఉండే ఎంపీలకి అందరికీ తెలుసు. సో ఈ కేసుని ఎటు మలుపుస్తారో తెలియదు కానీ ఒక నిజాయితీపరుడైన ఉద్యోగస్తుడు అనుకోకుండా జరిగిన ఘటనేమో, దాన్ని ఇమీడియట్గా పైనుండే అధికారులు ఆ శవాన్ని అప్పచెప్పి ఇలా అనుకోకుండా జరిగిందో లేకపోతే దెబ్బకి ప్రాణం పోయిందో అని ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పుంటే అతను ఆ కేసులోంచి సెక్యూర్ అయి ఉండేవాడు. కానీ ఒక తప్పు మీద 10 తప్పులు చేసుకుంటూ పోయి ఈరోజు ఒక అభిమన్యుడి పద్మవ్యూహంలో అతను ఒక్కడనే పడేసి వీళ్ళందరూ సెక్యూర్ అయిపోవడం కూడా ధర్మం కాదు. ఎందుకంటే అతని గురించి కూడా నేను వినున్నాను, నాకు కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. ఒక కళ్ళ ముందు ఒక బిడ్డ చనిపోయాడు, అది లాకప్ డెత్, అది ఏదైతే కస్టోడియల్ గైడ్లైన్స్కి విరుద్ధం, డీకే బస్సు గైడ్లైన్స్, ఇవన్నీ చట్టాలు. దాన్ని పరిధి దాటి అతను కూడా బలి కాకూడదు, అతని కుటుంబం కూడా బలి కాకూడదు అని మనసు కనిపించింది. కానీ ఆ జరిగిన తప్పుకి కారణం పైనుండే అధికారులు, ఆ పైనుండే ప్రభుత్వం.
హోమ్ మినిస్టర్కి తెలియకుండా ఉంటుందా, లోకేష్ గారికి తెలియకుండా ఉంటుందా, చంద్రబాబు గారికి తెలియకుండా ఉంటుందా, లేకపోతే మీరు చెప్తున్నట్టు టాస్క్ ఫోర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి తెలియదా? సో ఇక్కడ ఏం జరిగిందో ఈ విషయాలన్నీ వెలికి తీసి అతన్ని కూడా సెక్యూర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది సార్. వీటన్నిటికంటే మించి ఏదైతే సిపిలు డీసీపీలు వీళ్ళందరినీ చర్య తీసుకోలేదంటే ఆశ్చర్యం. ఎందుకంటే కాదంబరి జత్వాని కేసులో టక్ 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 ఆర్డర్స్ ఇచ్చి పడేసిన వాళ్ళు ఈరోజు ఈ కేసులో ఇతను మాత్రమే ఎందుకు చూస్తున్నారు? అక్కడ రఘురామకృష్ణరాజు గారికి కాళ్ళకు దెబ్బలు తగిలితేనే ఈ రోజుకి కేసుల చుట్టూ ఎక్కడో బీహార్లో ఉండే అధికారి కూడా వస్తూ ఉన్నాడు, సునీల్ నాయక్. ఇక్కడ ఒక సునీల్ కుమార్ గారు, అక్కడ ఒక సునీల్ నాయక్ గారు, సునీల్ కుమార్ గారు, సునీల్ నాయక్ గారు తిరుగుతూనే ఉన్నారు. కానీ ఈ కేసులో ప్రాణమే పోయిందే. మరి అంత పెద్ద పెద్ద అధికారులు కాకుండా కానిస్టేబుల్లో సిఐ క్యాడర్ ఏంటండి? ఇప్పుడు సునీల్ కుమార్ గారు అంటే ఐపీఎస్ కదా, విశాల్ గుర్ని గారు అంటే ఐపీఎస్ కదా. ఆ కేసులో ఐపీఎస్లను బలి చేస్తున్నారు, ఈ కేసులో సిఐని బలి చేయడం ఏంటి? ఇది ఎక్కడ ధర్మం? సో తప్పు అందరితో పాటు అతను, అందరూ లేకుండా అతను ఒక్కడే ఎలా అవుతాడు? అప్పుడు దాని గ్రావిటీ ఆఫ్ క్రైమ్ పెరిగిపోతుంది సార్. అంత పెద్ద భారం ఒక వ్యక్తి మీద మొయ్యకూడదు. సో దీన్ని పూర్తి సమగ్ర విచారణ జరగాలంటే ఫోన్ రికార్డ్స్, తర్వాత సీసీ ఫుటేజ్లు, తర్వాత లొకేషన్ ట్రాప్, ఇవన్నీ కూడా పట్టుకోవాలంటే కేవలం సిబిఐ సార్. గూగుల్ టేక్అవుట్ లొకేషన్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. సిటీ ఫర్ డెమోక్రటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనే సంస్థకు సంబంధించి దాడిశెట్టి వీరబాబు అనే ఒక వ్యక్తి నిన్న హైకోర్టుకిలో పిల్లు వేశాడు. ఈ కేసులో మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి పాయింట్స్ అన్నీ ఖచ్చితంగా సేవ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తుకి ఆదేశించమని కోరుతూ హైకోర్టులో పిల్లు వేశాడు. 100% తీగలాగితే డొంక కదులుతారు. అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో పటమట పోలీస్ స్టేషన్ అడ్డాగా, విజయవాడలో పలు పోలీస్ స్టేషన్స్ అడ్డాగా ఎన్ని సివిల్ దందాలు నడుస్తున్నాయి, ఎన్ని హోటల్లో ప్రైవేట్ సెటిల్మెంట్ నడుస్తున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, పోలీసులు ఒక వ్యక్తిని చంపాలి అనుకుంటే చేతులకి మట్టి అంటకుండా చంపుతారు. మీకు తెలుసో లేదా, ఈ మధ్యకాలంలో యూరిన్కి వెళ్తూ చెరువులో పడి చనిపోయే ఒకతను, పోలీస్ జీబులో వస్తూ ఆత్మహత్య చేసుకుంటూ అవమానంతో ఒకతను, ఇలా చనిపోయారు కదా. తప్పించుకోవాలనుకుంటే ఎన్కౌంటర్లు చేస్తారు, లేకపోతే అలా కృష్ణానది ఒడ్డును తీసుకెళ్ళి కుక్కను కొట్టినట్టు కొట్టి ఒక అనాథ శవంలాగా పడేస్తారు, నీళ్ళల్లో వాడే దూకేశాడని చెప్పేస్తారు. ఇలా ఇవన్నీ చేయకుండా కొట్టి కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి ఉండదు సార్. ఎవరి పీకలు వాళ్ళు రిస్కులో పెట్టుకోరు, ఎవరి ఉద్యోగాన్ని వాళ్ళు పనంగా పెట్టరు. దీని వెనకాల ఏదో డైవర్షన్ పాలిటిక్స్ ఏమో. నాకైతే ఈ కేసు గురించి ఒక 10 రోజుల నుంచి మీరు అడుగుతున్నారు, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో స్టేటు సెంట్రల్ చేసిన తప్పుకి ఎన్ని కుటుంబాలు, ఎన్ని జీవాలు బలైపోయినాయండి. ఎంత నాసిరకం సరుకు ఇస్తున్నారనేది, నాసిరకం స్టీల్ బయటికి రిలీజ్ అవుతుందనేది ఎవిడెంటరీగా తెలిసాక నాసిరకం సరుకు ఇవ్వడం వల్ల, అంటే నాసిరకం బొగ్గు, నాసిరకం ఐరన్ ఓరు, ఈ రెండు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ ఉత్పత్తిలో ఆ స్టీల్ రిలీజ్ చేసే దగ్గర ప్రాణాలే పోయినాయి. ఇది ఎంత పెద్ద క్రైమో తెలుసా మీకు? అసలు అంత పెద్ద క్రైమ్ ఏమైపోయింది, కమిటీ వేస్తున్నామని చెప్పినారు. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ, తర్వాత డిఎస్సి కుంభకోణం, ఈ రెండింటి నుంచి ఇలాంటి ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికే గాది సాయి కృష్ణ వ్యవహారంపై ఇంతలా దుమారం సృష్టిస్తున్నారు. ఎస్ సార్, 100% సార్. అందుకే మేధావుల ఫోరం అనేది ఒకటి స్టార్ట్ చేయాలని నేను అనుకున్నాను సార్. మేధావుల ఫోరం ఎలా ఉంటుందంటే, మీడియా ఎటు వెళ్తే అటు వెళ్ళదు, ఎక్కడ తప్పు జరుగుతుంటే అక్కడ ఉక్కు పాదం మోపుతుంది. గతంలో మీకు కనుక పీపుల్స్ వార్ గ్రూపు, కొండాపల్లి సీతారామయ్య గారు, లేకపోతే శ్రీరాములు గారు, వీళ్ళందరూ ఒక నక్సల్స్ భావాలు గలవాళ్ళు. వాళ్ళు ప్రపంచం ఎడిపోతున్నా తప్పునే ఎంచి బయటికి తీసేవాళ్ళు. తప్పు జరిగిన చోట వాళ్ళు ఉక్కుపాదం మోపి వాళ్ళ విషయంలో వాళ్ళు వైలెన్స్ చేసేవాళ్ళు. వాళ్ళు గన్తో చేసే పని మనం పెన్నుతో చేద్దాం. సొసైటీని ఒక పత్రికా రూపంలో ఇది తప్పు జరుగుతుంది, దీన్ని డైవర్ట్ చేయడానికి మీడియా అటు తీసుకువెళ్తుంది. డిఎస్సిలో జరిగిన స్కామ్ చిన్నదా అండి? చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేపర్ లీక్లే. అసలు లోకేష్ గారా లీకేష్ గారా అనే పరిస్థితికి తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కమిటీ వేసిన దాని నిర్ణయాలు ఏమొచ్చినాయి? కమిటీలు ఎవరెవరు ఉన్నారు? డిఎస్సిలో పెద్ద కమిటీ వేయాలి కదా. సుగాలి ప్రీతి కేసు విషయం తిరిగి తోడితే ఒక హాస్టల్ పరిధిలో ప్రైవేటుగా బెడ్రూములు ఉండడం ఏంటి? ఆ పిల్ల బాడీలో ఒక హ్యూమన్ బాడీ స్పామ్ ఉండడం ఏంటి? ఒక మగవాడి వీర్యం ఒక ఆడబిడ్డ బాడీలో దొరికాక కూడా అది సూసైడ్ ఎలా అవుతుంది? అంటే అక్కడ ఎవరు వచ్చి వెళ్ళే అవకాశం ఉంది? సీసీ కెమెరాలు లేవా? అప్పుడున్నటువంటి 5 మెన్ కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? ఇవన్నీ బయటకు తీస్తే ఆ తల్లికి కూడా న్యాయం జరుగుతుంది కదండి.
సో ఇవన్నీ డైవర్షన్ సార్. మీకు తెలుసో లేదో మంగళవారం రావాల్సిన డబ్బు రావట్లా. మీకు తెలుసో లేదో మొక్కజొన్న రైతుల గిట్టుబాటు ధర కేంద్రం 2400 ఎంతో ఇవ్వమనిందండి. మొన్నటి రోజు 1700, 1400, 1500 కూడా రాని పరిస్థితుల్లో అసలు మార్కెట్లు కొనడం మానేసింది. ఇప్పుడు సరుకంతా ట్రాక్టర్లకు ఎత్తుకొచ్చి రాత్రంతా అక్కడ నిద్రపోయి మార్కెట్కి అమ్మేసుకొని వెళ్తారు వాళ్ళు. ఆ మార్కెట్ కొనట్లా, సరుకును ఎక్కడ పెట్టాలో తెలియట్లా. ఈ ఎండాకాలంలో కూడా వర్షాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడన్నా సరుకు పెడితే అది తడిసిపోయి పాడైపోయే పరిస్థితి ఉంది. మరి ఏం చేద్దాం? అక్కడ దాకా ట్రాక్టర్ వేసుకొచ్చావు కదా, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఎక్కడ పెడతావు? సరుకు పెట్టుకోవడానికి గోడౌన్ కూడా లేదు. ఎంతకో కొంతకు అమ్మే అంటే 1300కి 1400కి రైతులు అమ్ముకొని ఏడ్చుకొని వెళ్ళిన పరిస్థితి మీరు చూసినారు కదా. మామిడి రైతులు ట్రాక్టర్తో తొక్కిచ్చేసిన పరిస్థితి మీరు చూసినారు కదా. పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? అసలు ప్రభుత్వంలో డబ్బే లేదు సార్. సంపదని సృష్టిస్తానన్న వ్యక్తి సంపదని సృష్టించలేకపోగా బిడ్డల్ని కనండి అదే సంపద అంటున్నాడు ఒకతను. ఇంకొక అతను గౌరవ డిప్యూటీ శాఖ తీసేయండి, పంచాయతీ శాఖ మంత్రి గారు. ఆ పంచాయతీ శాఖ మంత్రి చెత్త నుంచి కరెంటునో ఏదో సృష్టిస్తాను, సంపదను సృష్టిస్తాను అంటున్నారు. అదేంటది? అమరావతి ఒక స్వయంభూ సంపదని సృష్టిస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇవన్నీ చెప్పినాం కదా, మేము కూడా చెప్పినాం కదా. మరి ఏంటి రావట్లేదు దాంట్లోంచి సంపద? ఒక కంపెనీ కూడా వైజాగ్కి వెళ్తున్నాయే కానీ అనకాపల్లికి మొన్న కంపెనీ తెచ్చినారు, మిట్టల్ కంపెనీ. అదేంటి ఆ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చుగా? వైజాగ్లో కట్టాల్సిన కట్టడాలు అమరావతిలో కట్టచ్చుగా? సాయిల్ టెస్ట్ చేసి అమరావతిలో ఈ భూమి కట్టడాలకు సరిపోదని ఎల్ఎన్టీ సర్దుకొని వెళ్ళిపోయిందిగా. అక్కడ ఏం కడుతున్నారంటే తారుమారు తక్కర్మారు. అప్పట్లో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, మళ్ళీ అవే ఆ కన్స్ట్రక్షన్ తప్ప ఇంకేమైనా జరుగుతుందా సార్? రోడ్లు వేస్తున్నారు, ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి తప్ప ఇంకేమీ రావట్లేదు.